శంకరం గారా బాగారు రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి రండి 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 దయచేయండి ఎంతకీ బావగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటే ఎప్పటి కలవగలిగాం. అవునండి, నిజమే మరి. బావగారే ఇంతకీ ఫ్యాన్ వేయమంటారా? పర్లేదండి. ఏమిటి పర్లేదండి? ఏమిటి ఫ్యాన్ వేయమంటారా వెయ్యొద్దంటారా? వేస్తే వేయండి, వేయమని పర్లేదు. నాకు అదే నచ్చదు. ఖచ్చితంగా ఉండాలి నా దగ్గర. వెయ్యమంటారా వద్దంటారా? వద్దులేండి. మంచిది. అయినా స్వచ్ఛమైన భగవంతుడిచ్చిన ప్రకృతి గాలి ఉండగా ఈ దిక్కుమాల ఫ్యాన్లు వేసుకుని కృత్రిమ గాలి పీల్చడం అవసరం అంటారా? అవసరం అంటారా? లేదండి. పైగా ఫ్యాన్ వేయటం వల్ల కరెంట్ బిల్లు బొక్క. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎప్పటి నుంచో అనుకుంటాం గడేమని ఎప్పుడు చేస్తారో సడన్గా అని. ఇప్పుడు తెగబడ్డారు. అదే సడన్గా వస్తే ఘనంగా ఏర్పాట్లు చేయలేం కదా అని మీ సిస్టర్ బాధ. ఓహో అదా. అవును, మీ కోడలు కనిపించదే? కనిపిస్తుంది కనిపిస్తుంది, ముందు వినిపిస్తుంది. చచ్చినోడు చచ్చినట్టు ఉండక సరాసరి ఇంటికి వచ్చేయడమే దేవ్య మొహం వేసుకుని. అదేమిటండి? ఆ గొంతు ఎవరిది? ఆ మధుర స్వరమే మా కోడలిది. ఏం సంతో రోజుకు ఒక దిక్కుమాలినోడు ఇంటికి వస్తూ ఉంటాడు. నేను చేసిన దాంట్లో కొంచెం కొంచెం ఉంచి ముష్టోడు వేసినట్టు వేయాల్సి వస్తుంది. ఏం కర్మో ఏంటో. అదేమిటండి? ఎవరిని అన్నది మాట్లాడేస్తుంది? ఎవరిని కాదు, ఎవరి కోసం, సీరియల్ కోసం. ఏమిటి సీరియల్ కోసమా? అవునండి, సీరియల్ కోసమే మా కోడలు సీరియల్లో యాక్ట్ చేద్దామని డైలాగులు ప్రాక్టీస్ చేస్తోంది. ఇది డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా లేదు, నన్ను అన్నట్టుగానే ఉంది. సరే అది వదిలేండి. ఏం పుచ్చుకుంటారు ఇంతకి? అబ్బే నేనేం పుచ్చుకోనండి బాబు. పోనీ ఏమి ఇచ్చుకుంటారు రాములు? ఏమి ఇచ్చుకోనండి. ఏమి ఇచ్చుకోనంటే పుచ్చుకోనంటే కుదరదు. ఏదో ఒకటి ఇచ్చుకోవాలి లేదా పుచ్చుకోవాలి. ఏమిటి మింగుతున్నారేమిటి? చెప్పండి. ఏదైనా పర్వాలేదండి బాబు. ఏదైనా పర్వాలేదు అంటే కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. కాఫీయా, టీయా, బోర్నవిటా, బాల్తోవా, లేకపోతే మజ్జిగ, ఇంకా చెప్పాలంటే మంచి నీళ్ళ. సరే, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి చాలు. అలా అన్నారు బాగుంది. ఇంతకీ హాట్ వాటరా, కూల్ వాటరా, లేకపోతే మున్సిపాలిటీ కుళాయి నుంచి వచ్చే వాటరా, లేకపోతే బిస్లరీ బాటిల్ నుంచి తెచ్చి ఇచ్చే వాటరా? ఏదో చెప్పండి. మామూలు నల్ల వాటర్ ఇవ్వండి చాలు. అలా అన్నారు బాగుంది. ఇంతకీ గ్లాసు నిండా ఇమ్మంటారా, సగానికి ఇమ్మంటారా, కొంచెం వేయమంటారా? పర్లేదండి, అందించినా. అయ్యా బావగారు అలా అంటే కుదరదు. సపోజ్ నేను పెద్ద గ్లాస్ తోటి నిండుగా ఇచ్చాను అనుకోండి, తర్వాత మీరు ఇలాగ సిప్ చేసి పక్కన వదిలిపెట్టేస్తారు అంటే వాటర్ వేస్ట్ చేసినట్టే కదా. ఓ పక్క నీళ్లు దొరక్క కొనుక్కుంటున్న వాళ్ళ సంఖ్య కోట్లు లక్షల కింద పెరిగిపోతుంటే మీరు అలా వేస్ట్ చేస్తే నాకు బాధ కదా. అందుకని పోనీ తక్కువ ఇచ్చాను అనుకోండి, ఇదేమి, ఇదేం మర్యాద, ఇదేం వంశం, ఇదేం ఆతిథ్యం అంటూ మీరు నన్ను మాట్లాడతారు.
అందుకని ఖచ్చితంగా అడుగుతున్నాను. ఫుల్ గ్లాసుడు ఇమ్మంటారా, సగం ఇమ్మంటారా, కొంచెమే ఇమ్మంటారా? ఓరి నీ అమ్మ కడుపు కాల, ఇదే దిక్కు వాళ్ళు ఆదిత్యరా బాబు. ప్రస్తుతం దాహంగా లేదులేండి. అలా అన్నారు, బాగుంది. అయినా అలా అంటారని నాకు తెలుసు. ఏమండోయ్, దాహం వేస్తే మాత్రం మొహమాట పడకండి. అసలే ఇగో మాది మర్యాదకి పెట్టింది పేరు, అందుకని మీరు మాత్రం దాహం వేస్తే నన్ను అడగండి, తెచ్చిస్తారు. సరే? సరే, వాటర్ వద్దు, పోనీ డ్రింక్ అయినా తాగుతారా? తాగుతానులేండి. అలా సిగ్గు లేకుండా మొహమాటం లేకుండా అడిగే వాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటండి అత్తయ్య గారు, అలా డ్రింక్ తాగుతారా అంటే మొహమాటం లేకుండా తాగుతా అనేసారు. అదా సీరియల్ డైలాగ్ ప్రాక్టీస్. ఏమో నా గురించేనేమో అనుకున్నాను. అన్నయ్య గారు, భోజనంలోకి ఐటమ్స్ ప్రిపేర్ చేయమంటారు? ఆగవయ్యా, ఆగు. ఓ పక్క డ్రింక్ గురించి బావగారిని అడుగుతున్నానా, ఏ డ్రింక్ తాగుతారు అని. బావగారు డ్రింక్ తాగుతారా అంటే సిగ్గు లేకుండా తాగుతాను అని అన్నారా? ముందు అది అవ్వనే. సరే. ఇంతకీ బావగారు ఏ డ్రింక్ తాగుతారు? మాజానో, కోకోకోలానో, మరి థమ్సప్, ఆటోసా? ఏది ఇచ్చినా పర్వాలేదండి. అదే మీ దగ్గర వచ్చిన తొక్కలు చిక్కు. ఏది ఇవ్వను అని అడిగినప్పుడు పలానాది ఇవ్వాలి, పలానాది వద్దు అని చెప్పాలి. అంతేగాని ఈ ఏది ఇచ్చినా పర్వాలేదంటారేంటి? చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పాలి. అది మరి థమ్స్అప్ ఇవ్వండి. థమ్సప్? మీకు థమ్సప్, కోకోకోలా అవి తప్ప ఇండియన్ డ్రింక్ అయినటువంటి ఆర్టోస్ పనికిరాదా? పనికిరాదా అంటున్నాను. పోనీ ఆటోస్ ఇవ్వండి బావగారు. నేను ముందు నుంచి ఒక్కటే చెప్తున్నా, ఖచ్చితంగా చెప్పండి, మొహమాట పడద్దు, నసగద్దు, మింగొద్దు అని. మీకు ఆర్టోస్ ఇష్టమా? ఇగో లేకపోతే ఏమండి, ఇండియన్ డ్రింకా ఫారిన్ డ్రింకా అని కాదండి, మీకు అసలు డ్రింక్ ఇష్టమా కాదా, కావాలా వద్దా అది చెప్పండి. అసలు వద్దండి. చూసారా చూసారా, మీరు అలా అంటారని నాకు తెలుసు. ఎందుకంటే ఇండియన్ డ్రింక్ అయినా ఫారిన్ డ్రింక్ అయినా ఆటోసినో కోకోకోలైనో థమ్సప్ అయినా ఆరోగ్యానికి హానికరం అన్న నిజాన్ని, సత్యాన్ని మీరు తెలుసుకున్నారు. తెలుసుకుంటారా లేదా అని అడిగాను. అవునోయ్, మీకు కనుక తాగాలని అనిపిస్తే మాత్రం మొహమాట పడదు. అది అసలే మాది ప్రెస్టేజియస్తో కూడుకున్నటువంటి మర్యాద గల వంశం మాది. అది మరి మర్యాద తెలుస్తూనే ఉంది. పెళ్ళాకుడు ఇందాక అడిగినట్టు కొంచెం ఆర్టోస్ ఇవ్వండి బావగారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెప్పినా ఎలా అడుగుతున్నారో లేపి మనిషి. ఏంటి లేకి మనిషినా? అబ్బా అది కాదండి, నేను తాకపోతే మీరు ఫీల్ అవుతారు అని మీ భావన, అంతేనా? అలా అర్థం చెప్పారా? అలా అయితే వద్దులేండి. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. అర్థం చేసుకున్నారు, అది చాలు. అయినా ఆ అమ్మాయి మా కోడలు చెప్పింది సీరియల్ డైలాగు ప్రాక్టీస్. ఏమో ఇప్పుడు అడుగు, మీ అన్నయ్య గారిని భోజనానికి ఏం వండబట్టారు అని. అన్నయ్య గారు ఏమంటమంటారు? ఏదైనా పర్వాలేదమ్మా. అత్తయ్య గారు ఏదైనా అంటున్నాడు ఆయన. పచ్చగడ్డి పచ్చడి చేసినా ఆవురెవరి మంది తినేసేలాగా ఉన్నాడు. కరువు ప్రాంతం నుండి వచ్చినట్టున్నాడు. ఏమండి మీ కోడలు ఏదో అంటుంది? అబ్బా ఆల్రెడీ బావగారు చెప్పాను కదండి. ఇంకో మీకు కనెక్ట్ అయ్యే డైలాగు ఏదొచ్చినా అది ఇక సీరియల్ డైలాగు ప్రాక్టీస్ ప్రాక్టీస్. అది ఇది డైలాగులా అనుకున్నట్టుగా లేదు, నన్ను గురించి అనుకున్నట్టుగా ఉంది. అలా మీరు లోపల లోపల అనుకున్నా
అది నేనేం చెయ్యలేను, అది మీ కర్మ. ఇంతకీ అన్నయ్య గారు ఏం వండమంటారు? అబే ఓ పప్పు, 2 కూరలు, ఓ పచ్చడి, ఓ పులుసు, జస్ట్ ఇవి ఉంటే చాలమ్మా. మజ్జిగ ఎలాగా కామనే కదమ్మా. తద్దినం భోజనాల్లో ఉండే ఐటమ్స్ అన్నీ అడిగేసి జస్ట్ ఇవి చాలా అంటాడా దరిద్రుడు. ఏమిటండి దరిద్రుడు అంటోంది మీ కోడలు? అబ్బా, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు బావగారు. ఆవిడ మా కోడలు, ఆవిడ సీరియల్ డైలాగ్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దీని దిక్కుమాల డైలాగ్ ప్రాక్టీస్ తగలయ్యా. సరే అన్నయ్య గారు అవన్నీ వదిలేయండి, వంట చేసేస్తున్నాను, ఓకేనా? సరేనమ్మా, ఏదో ఒకటి చేయండి. సరేనమ్మా, ఏదో ఒకటి వండు, పర్వాలేదు అంటే కుదరదు బావగారు. ఇప్పుడు వండాక తీరా దాంట్లో ఉప్పు ఎక్కువైంది, ఇందులో చప్పగా ఉంది, ఇదేమో పులుపుగా ఉంది, మజ్జిగ పలచగా ఉంది అనే దిక్కుమాలినటువంటి కామెంట్స్ చేశారనుకోండి, కాలుత్తి. అందుకే ముందే చెప్పండి, ఆలోచించుకుని బాగా మీకు వండాలా వద్దా, తింటారా తినరా అన్నది నిర్ణయించుకుని చెప్పండి. ఆ తర్వాత మీ మానాన మీరు వెళ్ళిపోతారు శుభ్రంగా తినేసేసి తినం భోజనం తిన్నట్టు. కానీ ఆ తర్వాత మా ఆవిడ పెట్టేటువంటి సెగ ఉంటుంది చూశారు, దాన్ని భరించాల్సింది నేను. అందుకని ఆలోచించుకోండి, మరొక్కసారి చెప్తున్నాను బావగారు. ఇది ఎక్కడ కూడా బాబు, అలా అయితే వద్దులేండి. వద్దమ్మా, వద్దు. అలా మింగుతూ నట్టుతూ నత్తిగా వద్దమ్మా అని చెప్పద్దు, ఖచ్చితంగా వండాలా వద్దా ఆవిడకి చెప్పండి బావగారు. వద్దండి, వద్దు. అసలే నా కడుపంతా గడబడిగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గడబడిగానే ఉంది. అందుకనే వద్దంటున్నాను చెల్లమ్మ. చూసిరా అత్తయ్య గారు, ఒక పక్క కడుపు బాగోపోయినా ఎన్ని రకాల వంటకాలు చేయమని చెప్పాడు. దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నాడు ఈయన. ఏమిటో అంటోంది మీ కోళ్ళు అని అందం అనుకుంటున్నారు కదా. లేదండి, మీ కోడలు సీరియల్ డైలాగ్ ప్రాక్టీస్. భలే కనిపెట్టారు బావగారు, మీరు ఏదైనా గ్రేటు. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను, ఇలా తగలనింది నా ఫేట్. చూడ చక్కని ఫ్యామిలీ. అవును బావగారు, మీ అబ్బాయిడి? మా అబ్బాయి బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు మీరు వెళ్ళారు. ఏమండి అబ్బాయి ఫోను ఇటీ చెప్పరా అబ్బాయి. ఏమిటి దరిద్రుడు వచ్చాడా అని అంటున్నావా? సరే 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 మాట్లాడతాను. వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. నువ్వు మళ్ళీ మాట్లాడి లేట్ చేస్తే ఉండిపోతాడు. పెట్టే ఫోను. బావగారు బిజీగా ఉన్నట్ట, తర్వాత మాట్లాడతాను అన్నాడు. మా గొప్ప ఫ్యామిలీ రా. మరి ఉంటారా? ఉంటారా? ఉండి ఏం చేస్తారు కనుక? ఏం చేస్తారు కనుక? మంచినీళ్ళ తాగనన్నారు, టీ కాఫీలా అన్నారు, అలాగే టిఫిన్ చేస్తారంటే అన్నారు, పోనీ భోజనం ప్రిపేర్ చేస్తామంటే కడుపు బాగలేదు అన్నారు. ఇంకెందుకండి ఇక్కడ ఉండడం? ఉంటానండి. బా మీ మొహం మండ, ఉంటాను అంటే వెళ్తాను అని. ఆతిథ్యం ఎలాగూ లేదు, మన భాష కూడా తెలిసి రావదు మీకు. ఏమిటండి ఏమిటి బాబు గారు, ఏంటి అంటున్నారు? మమ్మల్ని అంటున్నట్టున్నారు. అబే మిమ్మల్ని ఎందుకు అంటారండి, అది పరిషత్తు నాటకాల్లో డైలాగ్ ప్రాక్టీస్. అదే బావగారు, అయితే మీ చెల్లాయికి కూడా చెప్పానండి. ఉంటానమ్మా చెల్లెమ్మ. అగో మళ్ళీ వెళుతూ ఉంటానంటున్నారు.
వెళ్తానమ్మా. అది అలా అన్నారు, బాగుంది. మరి ఆకు చెప్పారు, ఈవిడికి చెప్పారు, ఈవిడికి చెప్పారు, మరి మా కోడలికి చెప్పాలి కదా. లేకపోతే పీలో పీలింగే నీలింగే అంటూ పీలవుతున్నాడు బావగారు. ఏ మధ్య ఎక్కువ ఫీలింగ్స్. ఉంటానమ్మా. అంగో మళ్ళీ వెళుతూ ఉంటానంటున్నారు. అబ్బా సరే వెళుతున్నానమ్మా. చూడండి, ఇక ముందు మీ ఇంటికి కాదు కదా, మీ ఇంటి దరిదాపులు కూడా వస్తే చెప్పిచ్చు కొట్టండి. ఆయన అంతకు మాట్లాడింది బావగారు, మనం ఒకటే. అవునా దయ్య గారు, ఎంతైనా మనం ఒకటే. అంతే బాబాయ్ గారు, ఎంతైనా మనం ఒకటే. చాలమ్మా, చాలు చాలు చాలు. కడుపు నిండిపోయింది, కడుపు మండిపోయింది, మండిపోయింది. బావగారు 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 బావగారు